క్రీస్తు తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే నీతిమంతుడు ఈ లోకంలో ఎలా జీవిస్తాడు, ఎలాంటి దీవెనలు పొందుకుంటాడు మనకు తెలియాలి. నానుడి మాట ఏంటంటే, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికితే ఈ లోకంలో మనకు ఎలాంటి మేలు కలగదు, అలాంటి వారికి గుర్తింపు ఏమి ఉండదు, అలాంటి వారికి ఎలాంటి ఘనతలు ఉండవు అనేది నానుడి మాట. సర్వసాధారణంగా మన వాళ్ళ నోట మనం వింటుంటాము. భక్తిగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటే ఏమొస్తుందండి అంటుంటారు. అందుచేత ఈ పూట అసలు నీతిమంతునికి ఎలాంటి దీవెనలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వారు ఎలాగ దీవించబడతారనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ప్రియులారా, చూడండి, ఇక్కడ యెహోవా నామము అనేది ఒక దుర్గం, బలమైన దుర్గం. ఈ బలమైన దుర్గంలోనికి నీతిమంతునికి ప్రవేశం ఉందంట. మనం ఏనాడైనా ఇంత తీక్షణంగా, ఇంత సుదీర్ఘంగా ఆలోచిస్తామండి? యెహోవా నామము ఒక బలమైన దుర్గము అన్నప్పుడు ఎవరు దాంట్లోనికి ప్రవేశించేది? ఈ లోకంలో ఆస్తి కలిగిన వాళ్ళ, ఈ లోకంలో అంతస్తులు కట్టుకున్న వాళ్ళ, లేక మంచి మంచి ఉన్నత స్థితిగతుల మధ్య, ఉన్నత పదవుల మధ్య ఉన్నవారా, లేకపోతే మంచి కులగోత్రాలలో పుట్టి పెరిగిన వాళ్ళ? ఎవరు? ప్రియులారా, ఇక్కడ ఏ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, వర్ణాన్ని ఆయన చెప్పట్లేదు. కానీ లేక పేద ధనిక భేదాన్ని ఆయన ప్రస్తావించట్లేదు. కానీ ఎవరైతే నీతియుక్తమైన ప్రవర్తన కలిగి నీతిమంతుడై ఉంటాడో, అంటే ఈ లోకంలో ఉన్న స్వనీతిని, దుర్నీతిని విడిచి దైవనీతిని ధరించుకుని వాడై, ఆ సత్ప్రవర్తనని కలిగిన వాడై ఉంటాడో, అలాంటి వ్యక్తికి ఈ బలమైన దుర్గంలోనికి ప్రవేశం ఉందంట. అక్కడ అతడు సురక్షితంగా ఉంటాడు. ఎందుకంటే ఆ దుర్గంలోనికి వెళ్ళిన వ్యక్తి ఇక ఏ అపాయం అతనికి కలుగుతుందని కానీ, ఏదో కీడు అతనికి వాటిల్లుతుందని కానీ, ఏదో అపాయం అతని కుటుంబానికి కలుగుతుందన్న భయమే అతనికి అవసరం లేదు. ఎందుకంటే ఆ సురక్షితమైనటువంటి దుర్గంలో అతను ఉన్నాడు. కొన్ని సందర్భాలలో కొన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళు, అధికారులైన వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆశ్రయపురాల వంటి స్థలాలలో వాళ్ళని పెడుతుంటారు. ఆ సైక్లోన్ తప్పిపోయేంతవరకు, లేక ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ ఆపద తప్పిపోయేంతవరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆశ్రయపురాలలో ఉంచుతుంటారు. అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తారు. వాళ్ళకి ఏమేమి కావాలనో అన్నీ కూడా సమృద్ధిగా వారికి అనుగ్రహిస్తారు. అలాగా ఒక అధికారులే అలాగ చేస్తే, మరి సర్వశక్తి కలిగిన దేవుని నామము అనేది ఒక బలమైన దుర్గం. ఆ నామాన్ని మనం ధరించుకోవడమే, ఆ నామాన్ని మనం బ్రతకడమే. నేను ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని, నేను ఆయన రక్తంతో కడగబడిన వ్యక్తిని, ఆ యేసు నామమందు నేను ఆనందిస్తున్నాను, ఆ నామాన్ని నేను ధరించుకొని ఉన్నాను అని మనం బ్రతకడమే మనకు ఒక సురక్షితమైన అనుభవం అండి. ఎలాంటి చీకటి కానీ, అపవిత్రత కానీ, ఎలాంటి కీడు కానీ మన దరికి రానివ్వకుండా ఆ నామమందు మనం కాపాడబడగలుగుతాం, సురక్షితంగా మనం జీవించగలుగుతామట. ప్రియ సహోదరులారా, ఈరోజు డబ్బుంటే మనం సురక్షితంగా ఉందాం అని అనుకుంటుంటారు కొంతమంది. లేకపోతే బలముంటే సురక్షితంగా బ్రతుకుతాం అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ కానే కాదండి. వాక్యం అంటుంది, నీతిగా మనం బ్రతికితే, ఈ దైవ నీతిని మనం ధరించుకుంటే, ఈ నీతిమంతునికి ఈ దుర్గంలోనికి ప్రవేశం కలుగుతుంది. అతడు సురక్షితంగా కాపాడబడగలిగి సురక్షితమైన జీవితాన్ని అనుభవిస్తాడు అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. కనుక నీతిమంతునికి ఏమీ లేదు, నీతిమంతునికి ఏం కలగదు, నీతిగా బ్రతికితే లోకంలో మనం బ్రతకలేమనే మాట
నమ్మశక్యము కాదు, అది మంచి ధోరణి కాదు అనేది మనం గ్రహించాలి. నీతిమంతునికి మొదట కలిగే దీవెన ఆయన నామమందు ఒక దుర్గములో కాపాడబడిన